మరి ఈ సొలొమోను ఎందుకు దేవునికి పండగ చేశాడో తెలుసా? ఇంత పెద్ద జన సమూహాన్ని పరిపాలించే ఒక బాధ్యత ఈ సొలొమోను రాజుకు అప్పగించింది. దావీదు అనే తన తండ్రి కాలము తర్వాత, దావీదు మొదటి రాజు, ఆయన కొడుకు అయిన సొలొమోను. దావీదు ఆయన కాలం అయిపోయిన తర్వాత సొలొమోను దావీదు స్థలంలో రాజ్యానికి రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత నాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చాడు దేవుడు, ఇంత పెద్ద జనాన్ని పరిపాలించమని దేవుడు నాకు పట్టాభిషేకం చేశాడు, కాబట్టి నేను దేవుని కొరకు ఏదైనా చేయాలి అని చెప్పి ఒక పెద్ద పండగ చేస్తే, ఆ పండగను చూసి దేవుడు సంబరపడిపోయి ఈ సొలొమోను కలలో వచ్చి, నా కుమారుడా సొలొమోను, ఇంత పెద్ద పండగ చేశావు నా కొరకు, ఎంతో ప్రయాసపడ్డావు, ఎన్నో రోజులు కష్టపడి ఇవన్నీ నువ్వు శ్రద్ధ పెట్టి అన్నిటిని అలంకరించి జనాలను పిలిపించి ఇంత పెద్ద ఒక జాతరలాగా, ఉత్సవంలాగా, ఇంత పెద్ద గొప్ప పండుగ కనుల విందుగా నువ్వు చేశావు, కాబట్టి నాకు నీకు ఏమైనా ఇవ్వాలని